హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నానండి. ఎండలో ఏం ఎండలు వేస్తున్నాయండి అసలుకే. ఈరోజు బగారా రైస్ చేద్దామని దానిలో కాంబినేషన్కి వంకాయ కర్రీ చేస్తున్నానండి. వంకాయలనే ఇలా 4 భాగాలు చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసాను అనమాట. ఇందులోకి మసాలాకి ధనియాలు, జీలకర్ర, ఇంకా నువ్వులు, పల్లీలు, ఉప్పు, కారం అన్నీ వేసి చింతపండు, ఉల్లిపాయ ఒకటి వేసి ఇలా పేస్ట్ చేశాను అనమాట. ఈ పేస్ట్ని వంకాయల్లో పెట్టేసుకోవాలి. అన్నీ తీసేసుకొని ఇలా మొత్తం వంకాయలో పెట్టేసుకోవాలి. వంకాయలంతా మసాలా నింపేసుకున్నాక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టానండి. అందులో ఒక 3 స్పూన్ల నూనె వేస్తున్నా. వేడయ్యాక మనం ఒక్కొక్క వంకాయ ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మిలిగిన పేస్ట్ వంకాయలు వేగాక అందులో వేసుకోవాలన్నమాట. ఒకసారి వంకాయ కూర ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా వేయట్లేదండి, ఓన్లీ ఉల్లిపాయ మసాలానే. మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మందే మిలిగిన పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేకపోతే మాడిపోతుంది మసాలా. చక్కగా మిలిగిన పేస్ట్ వేసుకొని అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి కొంచెం ఫ్రై అయ్యాల్సిన పని లేదండి. పేస్టు మంచిగా ఇలా కలిపేసుకొని వంకాయ ఉడకడానికి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేస్తున్నా. మంచిగా మీడియం ఫ్లేమ్లో నూనె పైకి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి వంకాయని. ఉప్పు కారాలు చెక్ చేసుకోండి. కొంచెం ఉప్పు కారం సరిపోలేదండి, అందుకనే ఒక 1/2 స్పూను కారం వేస్తున్నా. అలాగే ఒక 1/2 స్పూను ఉప్పు. నీళ్ళు వేసాక చెక్ చేసుకుంటే మంచిగా కలిసిపోతుంది అనమాట. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వంకాయ ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూద్దాం ఇప్పుడు మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడికించుకోవాలండి వంకాయని. జర ఉడికిపోయింది, ఇలా నూనె వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవటమే. వంకాయ ఉడికేదాకా ఉడికించుకోవాలన్నమాట. అంతే, స్టవ్ ఆపేసి ఇప్పుడు దీనికి కాంబినేషన్ బగారా రైస్ చేద్దామే. మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను. ఇంకా బగారా రైస్కి బియ్యం నానబెట్టానండి. ఇప్పుడు దాన్ని చేసేద్దాం. బగారా రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్ గిన్నె పెట్టేసి ఆన్ చేశాను. కుకింగ్ మోడ్లో వేసుకోవాలండి. దీనిలో 1 స్పూను నెయ్యి, 1 స్పూన్ ఏమో నూనె. కొంచెం వేడవ్వాలి. నూనె వేడయ్యాక హోల్ గరం మసాలా వేయాలి. మంచిగా దీన్ని కలుపుకోవాలి, కొంచెం వేగనివ్వాలన్నమాట. వేగిపోయాక ఒక ఉల్లిపాయను 4 పచ్చిమిరపకాయలు. మంచిగా ఉల్లిపాయ ఎర్రగా వేగాలి. ఉల్లిపాయ కొంచెం వేగాక ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పచ్చివాసన పోవాలి. వామ్లో పడుతూ ఉంటుందండి, కుకింగ్ మోడ్లో వేసుకుంటా చేసుకోవాలన్నమాట. ఇది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొంచెం పుదీనాను, కొత్తిమీర ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. వేగిపోయిందండి. ఇప్పుడు నేను బాస్మతి బియ్యం 2 గ్లాసులన్నర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు 5 గ్లాసులు నీళ్ళు వేస్తున్నా. బాస్మతి బియ్యం 1 గంట ముందు నానబెట్టానండి. రుచికి సరిపడా ఉప్పు 1 స్పూనున్నర వేసానండి. అలాగే మనం నానబెట్టుకున్న బియ్యం నీళ్లు పడకుండా బియ్యం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 నిమ్మ చెక్క, ఇత్తులు పడకుండా 1 నిమ్మ చెక్క పిండేసుకోండి. అన్నం మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇక కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అదే ఉడికిపోతుంది. ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికాక చూపిస్తానే. కుకింగ్ మోడ్లో పెట్టుకోవాలి. అయిపోయిందండి, వామ్ మోడ్లో పడింది. స్విచ్ ఆపేసి
ఒక 5 నిమిషాలు అయ్యాక ఓపెన్ చేసి చూపిస్తానే. అంతే అండి, అయిపోయింది. చూసారా, ఇక ఉడికిపోయింది అనమాట అని చూపించిన. సరే, ఇలా పొడి పొడిగా మంచిగా అయ్యింది. చూడండి భలేగా. ఇవాళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మధ్యాహ్నం అన్నం తింటున్నా అండి, మీరు కూడా తినండి. బగారా రైస్ అను ఇంకా వంకాయ కర్రీ. చూసారా, మంచిగా పొడి పొడిగా వచ్చిందండి. రైస్ మంచిగా అయిందనమాట. కుక్కర్లో అడుగు అంటలేదు, మంచిగా ఉందండి భలేగా. మూత పెట్టేసి గుత్తి వంకాయ చేసా కదా, ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి. ఒక లైక్ చేయండి అండి. సరే, వంకాయ ఇలా తోక ఉండి ఉంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్. చూసారా ఇలా ఉందో గుత్తి వంకాయ, నాకు చాలా ఇష్టం అండి. చూడండి ఎంత బాగుందో. రైతా కూడా చేశాను దీనిలోకి. సరే, రైతా ఇష్టమన్న వాళ్ళు వేసుకోవచ్చు. కూర సరిపోతుంది అనమాట. ఉల్లిపాయ ఉంటే బాగుంటుందండి. 2 ఉల్లిపాయలు పెట్టుకున్నాను. అది కలుపుకొని తిన్నామే. మీరు కూడా అన్నం తినండి ఫ్రెండ్స్. నేను తింటున్నా. ఇవాళ మంచి లంచ్ అనమాట. సూపర్గా ఉంది. వంకాయ చూసారా, ఇలా పట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలా తినేసేయాలి. ఇంకా ఫ్రెండ్స్, మీరు తినండి. బాయ్.